నాగభూషణ్ గారు కాలర్ లైన్ లో ఉన్నారండి, ఆయనతో మాట్లాడదాం. ఫస్ట్ మనోహర్ గారు డెట్రాయిట్ నుంచి. మనోహర్ గారు మీ ప్రశ్న అడగండి. నమస్తే సార్, ఒక 2-3 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఏంటంటే గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ లో ఆ చీప్ లిక్కర్, సింథటిక్ మెటీరియల్స్, కెమికల్స్ యూజ్ చేసి ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినే విధంగా చీప్ లిక్కర్ ని అమ్మారు. తర్వాత డైరెక్ట్ సేల్స్, క్యాష్ సేల్స్ అని చెప్పేసి, అంటే కేంద్ర ప్రభుత్వానికి అసలు ఎంత ట్యాక్స్ కట్టారో కూడా తెలియదు, ఎన్ని వందల కోట్లు, వేల కోట్లు ట్యాక్స్ ఎగ్గొట్టారో కూడా తెలియదు. మరి అలాంటప్పుడు పురంధరేశ్వరి గారు, మీ ప్రెసిడెంట్ బీజేపీ, కేంద్ర ప్రభుత్వానికి కూడా యూనియన్ మినిస్టర్ కి కంప్లైంట్ చేసినా కూడా ఎందుకు మీరు గత ప్రభుత్వం పైన యాక్షన్ తీసుకోలేదు చెప్పండి. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు గత ప్రభుత్వంలో ఆ ఋషికొండ ప్యాలెస్ కానీ లేకపోతే ఆ పొలం హద్దురాళ్ల పైన కూడా జగన్మోహన్ రెడ్డి 700 కోట్లు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో ఆయన ఫోటోల కోసం 600-700 కోట్లు ఖర్చు పెట్టారు అని చెప్పేసి మీడియాలో వస్తున్నాయి. మరి అలాంటప్పుడు మీ దగ్గర ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? అంటే లీగల్ గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? అంత ఘోరంగా దుబారా చేసినప్పుడు నిజంగా ప్రభుత్వం యాక్షన్ తీసుకోవచ్చా? ఎందుకంటే గ్రానైట్ రాళ్లపైన ఆయన ఫోటోలని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో అని మీడియాలో వచ్చిందండి. అది చంద్రబాబు నాయుడు గారు కూడా అఫీషియల్ గా ప్రెజెంటేషన్ లో చెప్పారు, 700 కోట్ల రూపాయలు ఈ రకంగా వృధా చేశారని. కాబట్టి మరి ఏ రకమైనటువంటి యాక్షన్స్ ఉంటాయి? ఖచ్చితంగా తీసుకోవాలి సార్, ఇలాంటి వ్యక్తులను వదిలిపెట్టద్దు, వీలైతే ఉరిదీయాలి. దాని గురించి ఏమంటారు సార్? మనోహర్ గారు, మీరు చాలా మంచి క్వశ్చన్లు వేశారు. ఎందుకంటే ప్రజలకు కూడా అర్థం కావాలి. ఎందుకంటే మీలాంటి ఒక మంచి భావాలు ఉన్న వ్యక్తులు విదేశాలకు వెళ్ళి ఈ రాష్ట్రం జరుగుతున్న అన్యాయం, అంటే మీరు చీప్ లిక్కర్ తాగరు, కానీ చీప్ లిక్కర్ తాగినప్పుడు సామాన్యుడు ఆరోగ్యం ఎంత పాడవుతుందో మీరు ఆలోచించారు. ఆ రోజున 50 రూపాయలు ఉన్నదాన్ని 200 చేసి ఒట్టి స్పిరిట్ లాంటిది వాళ్ళు కలర్ కలిపి ప్రజలకు ఇవ్వడం వల్ల వాళ్ళ కిడ్నీలు, లివర్ పాడైపోయి ఎంతోమంది చనిపోవడం జరిగింది. దీని మీద పురంధేశ్వరి గారు ఒక ప్రజెంటేషన్ ఇచ్చాం మేము. ఒక ప్రజెంటేషన్ ఇచ్చి మీడియాని పిలిచి చెప్పిన తర్వాత ఇప్పుడు వాసుదేవరెడ్డి అనే ఆయన పారిపోయాడు. ఏ దేశంలో ఉన్నాడో కూడా తెలియదు, ఎవరైనా దొరుకుతారు. ఎందుకంటే వచ్చిన తర్వాత ముందు ప్రమాణ స్వీకారాలు, మంత్రులు, కూర్పులు, సెక్రటరీలు ఇవి ఉంటాయి. కానీ ఏదైతే లిక్కర్ విషయంలో చీపులు, అతను ఎలక్షన్ ముందే చెప్పాడు నేను మద్యపానం నిషేధించి ఎలక్షన్కి వెళ్తాడని. అందుకే ప్రజలు బాగా బుద్ధి చెప్పారు ఆడవాళ్ళు. ఇంకోటి ఏంటంటే, క్రెడిట్ కార్డు లేకుండా దరిదాపు 1,00,000 కోట్ల రూపాయలు వ్యాపారం జరిగితే అందులో ఒక 10,000 కోట్ల రూపాయలు మాత్రమే క్రెడిట్ కార్డు ద్వారా, మిగతా 90,000 కోట్లు క్యాష్ జరిగింది. ఇదంతా పట్టుకొని జైలుకి వెళ్ళటం ఖాయం. వైసీపీ నాయకులు అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు, వీళ్ళు వెళతారు. సరే, రెండో క్వశ్చన్ మీరు రుషికొండ వైజాగ్ది, అది నిజంగా ఆల్రెడీ దాని మీద పెద్ద రిసార్ట్స్ ఉన్నాయి. ఆ రిసార్ట్స్ దరిదాపు వాటి కాస్ట్ 100 కోట్లు. అది కాక అవన్నీ పడగొట్టేసి కొండని అంతా తొలిచేసి, ఒక ఎలుకలకు పందికొక్కులు కనుక ఏ విధంగా తొలిచేస్తాయి మట్టిని, ఆ విధంగా వీళ్ళు తొలిచేసి దానికి మళ్ళీ 500 కోట్ల రూపాయలు, మీరు చూసే ఉంటారు విజువల్స్, గంటా శ్రీనివాసరావు విజిట్ చేసినప్పుడు ఏ విధంగా అక్కడ ఎంత లావిష్గా ఆయన కట్టుకున్నాడు అనేది. అది ఆయన ఏదో పర్మనెంట్గా ఈ దేశానికి రాజు అయినట్టుగా. సో అది కూడా ఆ రుషికొండది కూడా త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేశారు ఆల్రెడీ. ఎందుకంటే ఆల్రెడీ 1,60,000 ఎకరాలు వాళ్ళు 22A ఉన్నటువంటి అని చెప్పి చాలామంది దగ్గర బలవంతంగా ల్యాండ్స్ తీసుకున్నారు. అదేవిధంగా ల్యాండ్ తీసుకోవడమే కాకుండా బెదిరించి విశాఖపట్నం, చిత్తూరులో మరి ఆస్తులు రాయించుకున్నారు. మొన్న మదనపల్లి దగ్గర సిసోడియా గారు వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేస్తే 3 రోజులు ఆయన కూడా వానలో నుంచొని పూర్తిగా ఆ ప్రజల యొక్క దగ్గర ఉన్నటువంటి విన్నపాలు తీసుకొని చెప్తే వాళ్ళు ఏడుస్తూ, ఎంతోమంది ఆ వాన్లో కూడా అట్లాగే నిలబడి బయటకు కూడా వెళ్లకుండా లైన్లో నుంచొని అప్లికేషన్లు ఇచ్చారంటే ఎంత కసిగా, ఎంత బాధపడుతున్నారు. ఇప్పుడు వైజాగ్ కూడా వెళ్తారు సిసోడియా గారు, అక్కడ కూడా ఎంక్వైరీ చేసి అక్కడ అంతకుముందున్న CS జవహర్ రెడ్డి అవ్వచ్చు, అక్కడున్న విజయసాయి రెడ్డి అవ్వచ్చు, అక్కడున్న వైసీపీ లీడర్లు కూడా, వీళ్ళు కూడా అది ఆ పొలాలు ఏవైతే ఉన్నాయో ఎవరి దగ్గర నుంచి ఆక్రమించుకున్నారో అన్నీ వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. అన్నిటికంటే మీరు చెప్పిన రాళ్ళు ఎంత దారుణం అంటే, ఇదేదో ఆయన ఏదో పర్మనెంట్గా ఆయన ఏదో కేంద్ర ప్రభుత్వ రాజముద్రలాగా, 4 సింహాల ముద్రలాగా ఆయన బొమ్మలు వేసుకోవడం చాలా. అందుకే తుగ్లక్ అన్నారు, ఆ తుగ్లక్ సైకో అన్నారు జనం అందరూ కూడా. అందుకనే జనాలు బుద్ధి పంపించడం జరిగింది. ఇంకా మీరు దానికి 700 కోట్ల సంగతి దేవుడు ఎరగండి. మా స్కూల్ బిల్డింగ్లన్నిటికీ కూడా వైసీపీ కలర్లు వేస్తే 3,000 కోట్ల రూపాయలు డబ్బులు అయిపోయినాయి.
తర్వాత పరదాలు కడతాం. ఆయన హెలికాప్టర్లు వెళ్తుంటే కింద కూడా పరదాలు కట్టారు. ఆ పరదాలు గ్రీన్ మ్యాట్స్ కడతానికి ఎంత డబ్బు ఖర్చు అయితే ఆలోచించండి. ఒకవేళ బై రోడ్డు వెళ్తుంటే షాపులన్నీ మూసేయాలి. ఆఖరి గేదెలు కానీ కుక్కలు కూడా నడవడానికి వీలైనటువంటి పరిస్థితి. అది ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు అనుభవించినటువంటిది. ఈ రాక్షస పాలన, ఈ కంస పరిపాలన మొత్తం అంతమైపోయింది. కాబట్టి నెక్స్ట్ ఇక ఇటువంటి వాళ్ళకి రాజకీయాలు చోటు లేదు అనే విధంగా తీర్పునిచ్చారు ప్రజలు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఎవరుంటే బాగుంటుంది, ఈ కూటమి బాగా పనిచేస్తుంది, మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ గారు అనేది ఒక నమ్మకం ఉంది. డెఫినెట్గా ఈ 5 సంవత్సరాలు కాదు, ఇంకా పర్మనెంట్గా ఈ కూటమి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి మంచి అవకాశం అని చెప్పి నేను భావిస్తాను.